విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ లో బుడమేరు వంతెనను పరిశీలించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, 58వ డివిజన్ ఇందిరా నాయక్ నగర్ భరతమాత గుడి రోడ్డు నందు బుడమేరు కాలువను పరిశీలించి ప్రజలకు ధైర్యం చెప్పిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. ఇక్కడ నుంచి పై వరకు ఎక్కడెక్కడైతే బుడమేరుకి ఇలాంటి దిశలు లేదంటే జమ్ము ఇలాంటి ఎన్ని ఉన్నాయో అవి నుంచి వస్తున్నావాలి. సాయంత్రం కూడా ఈ వాటర్ లేదు. ఈ కొంచెం ఇది మనం కనుక ఇది చేపిస్తే ఈ వాటర్ అసలు ఇటు రాస్తారు. కూడా అడ్డు వల్ల ఇటు వెనక్కి వచ్చింది. సార్ చెప్పండి, మాట్లాడుతూ వస్తున్నాగా. నేను బుడమేరు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. ఫ్లో చూసా అలా వెళ్ళిపోతుంది. అదే తోడు లేకపోతే పడవ మీద తీస్తారు. మిషన్లు ఉన్నాయి ఆల్రెడీ తీసుకొస్తున్నారన్నారు సార్. ఏంటంటే ఇది వచ్చినప్పుడే యాక్టివ్ అవుతారు. దీని మీద ఇక్కడ అడ్డు కట్టేస్తే ఇదంతా 9 అడుగులు మనకు మూసిపోయింది. అందరికీ నమస్కారం. విజయవాడలో వర్షం పడిందంటేనే కొంచెం భయానక వాతావరణం నెలకొంది. ఎందుకంటే గత సంవత్సర అనుభవాలు ఈ ప్రాంతం అంతా బుడమేరు నీటితో ముంచెత్తింది. ఆ సమయంలో ప్రభుత్వం అప్పుడే వచ్చిన సందర్భంగా నష్ట నివారణ చర్యలు తర్వాత తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న ఈ బుడమేరుకి ఎక్కడా కూడా రిటైనింగ్ వాల్ కట్టి ఎక్కడైతే గండ్లు పడుతున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా రిటైనింగ్ వాల్ కట్టడం జరిగింది. కానీ ఉదయమే ఎమ్మెల్యే బొండా ఉమా గారు మన బుడమేరు ప్రాంతాన్ని సందర్శిద్దామని తెలియజేసిన వెంటనే అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో మరి ఏటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికైతే బుడమేరులో వచ్చి ఎటువంటి ఇబ్బంది లేదు. కృష్ణా నుంచి 3,80,000 క్యూసెక్లు కిందకి వదులుతున్నా కూడా విజయవాడ నగరానికి ముప్పు అంటే బుడమేరు వల్లే వస్తుంది. దీన్ని శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సూచనలు సలహాలు చేశారు. నేను కానీ ఉమా గారు కానీ అంతేకాకుండా వసంత కృష్ణప్రసాద్ గారు కానీ దీనికి శాశ్వత పరిష్కారం వచ్చే సంవత్సరం వర్షాకాల సమయానికి దీనికి టోటల్గా శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం. మా యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా మొత్తం పొద్దున్నుంచి మమ్మల్ని అందరినీ కూడా ఫోన్ చేసి తప్పకుండా ఇటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పారు. అటువంటి విజయవాడ నగర ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, భారీ వర్షాల సమయం, ఈ సమయంలో ఏదైనా అత్యవసర పనులుంటే తప్పితే బయటకు రావద్దు. ఎందుకంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా బ్లాక్ అవుతుంది. తప్పకుండా అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి ఇటువంటి విపత్తుల నుంచి విజయవాడను రక్షించే విధంగా అన్న బొండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో నడుస్తామని తెలియజేసుకుంటాం. సెప్టెంబర్ 30వ తారీఖు నాడు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బుడమేరు కాలువ ఆధునీకరణ చేయకపోవటం వల్ల ఆ రోజు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఖమ్మం నుంచి కానీ కృష్ణా జిల్లా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద బుడమేరు విజయవాడ నగరంలో ముంచెత్తింది. వెంటనే మేల్కొన్నటువంటి ఈ ప్రభుత్వం జరిగినటువంటి పొరపాట్లని, ఎక్కడైతే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లని 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్స్ కానీ, ఎక్కడైతే గండు పండియో అక్కడ రిటైనింగ్ వాల్స్ గేట్లు చేపించడం కానీ, దాదాపు 3 లక్షల క్యూసెక్కుల పై చెలుకు వాటర్ని కృష్ణా నదికి వెళ్ళటానికి ఎటువంటి అడ్డు లేకుండా ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో పూర్తి చేశాం. ఇవాళ బుడమేరు అనే ముప్పు విజయవాడ నగరానికి భవిష్యత్తులో రాదు, ఇప్పుడు కూడా రాదు.
ఇవాళ మేము చాలా వదంతులు వస్తున్నాయనే మీడియాని తీసుకొచ్చాం. చూడండి, నేను చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఎక్కడా కూడా ఒక చుక్కోరు నీరు కూడా రోడ్డు మీదకి రాలా, వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎప్పటికప్పుడు గంటకి మానిటరింగ్ చేస్తున్నాం. స్వయంగా నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు, నారాయణ గారు చేస్తున్నాడు, ఇరిగేషన్ మంత్రి చేస్తున్నాడు, పార్లమెంట్ సభ్యులు, మేము శాసనసభ్యులు, మైర్వారు శాసనసభ్యులు అందరం కూడా ఇదే పని మీద ఉన్నాం. వదంతులు నమ్మవద్దు. ప్రభుత్వం మీకోసం ప్రతి నిమిషం కూడా దీని మీద దృష్టి పెట్టాం. అట్లాగే ఇవాళ వాతావరణం చూస్తున్నాం, ఎక్కడికక్కడ క్లౌడ్ బరస్ట్ అయ్యి రెయిన్స్ విపరీతంగా పడుతూ ఉన్నాయి. ఆ రెయిన్ వాటర్ రావటం తప్పితే బుడమేరు వాగు అనేది విజయవాడకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఎవ్వరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అన్ని చర్యలు తీసుకున్నాం. ఇవాళ స్వయంగా ఎంపీ గారు కేశినేని శ్రీనివాస్ చిన్ని గారు కానీ, నేను కానీ, ఇంకా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్ని చోట్ల ఫీల్డ్లో ఉన్నాం. అందరం కూడా ఫీల్డ్లో మానిటరింగ్ చేస్తున్నాం. అటు అధికారులు, పోలీసులు, ఇరిగేషన్ అధికారులు, ఎంఆర్ఓలు, రెవెన్యూ అందరూ కూడా ఇదే పని మీద ఉన్నాం. కాబట్టి ఎక్కడా ప్రాబ్లం లేదు. ఇంకా రాబోయే రోజుల్లో విజయవాడలోకి వచ్చే బుడమేరు కాలువను కూడా ఎక్కడున్న పూడికలు, అడ్డంకులు తొలగించి వాటర్ ఎంత వచ్చినా సరే విజయవాడ బుడమేరు ద్వారా విజయవాడలోకి ఎంత వాటర్ వచ్చినా ఏలూరు కాలువ ద్వారా కొల్లేరులోకి వెళ్ళిపోయే విధంగా చేస్తాం తప్పితే ఎక్కడా కూడా ఆగే ప్రసక్తి లేదు. విజయవాడ గతంలో జరిగినటువంటి ముంపు వచ్చే ప్రసక్తి లేదు. అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు ధైర్యంగా ఉండమని కోరుతాం.